వెల్కమ్ టు వార్త నేను దేవా. నేడు మహారాజశ్రీ అగ్రసేన్జీ జయంతి ఉత్సవాలు అయితే మాత్రం ఘనంగా జరిగాయి. అంటే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర ఉన్నటువంటి మహారాజశ్రీ అగ్రసేన్జీ విగ్రహం వద్ద అయితే మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అలాగే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం అధ్యక్షతనైతే మాత్రం అటువైపు మాజీ ఎంపీ అని చెప్పొచ్చు గిరీష్ సాంఘి ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలు అయితే ఘనంగా జరిగాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కొన్ని వందల మంది అయితే మాత్రం పాల్గొన్నారు. అంటే మహారాజశ్రీ అగ్రసేన్జీ 5149వ జయంతి ఉత్సవాలు అయితే మాత్రం ఎంతో ఘనంగా అంటే ఎటువంటి అంటే ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే గాంధీ జయంతి ఎలాగో అలాగే వీటన్నిటికీ అనుగుణంగానే అంటే వీటన్నిటిలాగానే అగ్రసేన్జీ జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయని చెప్పాలి. ఈ ఉత్సవాల్లో అటువైపు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 వద్ద ఉన్నటువంటి మహారాజశ్రీ అగ్రసేన్జీ విగ్రహం వద్ద అయితే ఉన్నాం. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఎంతోమంది మంత్రులు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి అయితేనేమి, సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి వీరందరూ కూడా అంటే మొత్తం మీద కనుక మహారాజశ్రీ అగ్రసేన్జీ జయంతి ఉత్సవాలు అయితే మాత్రం ఎంతో ఘనంగా నిర్వహించారనే చెప్పాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వందలాది మంది అటువైపు కార్యకర్తలు అయితేనేమి, మరోవైపు మహారాజశ్రీ అగ్రసేన్జీ కార్యకర్తలు అయితే వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొన్నట్లు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.